Hello everyone, welcome back to the Explained series. Myself Dr. Karthik, faculty of Sai Ram Sampatrao team. So today we are going to discuss about the most important topic in the international relations, that is called the BRICS. Okay, so BRICS అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మోస్ట్లీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కువగా తరచుగా బ్రిక్స్ గురించి అడుగుతున్నారు. ఓకే, అట్లాగే మనం 2 or 3 టైమ్స్ కూడా ఈ యొక్క బ్రిక్స్ గురించి కానీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్స్ గురించి కానీ ఓకే, సో ఆల్రెడీ మనకి యూపీఎస్సీలో క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా సో ప్లీజ్ దయచేసి శ్రద్ధగా వినండి. సో ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. ఓకే, సో కేక్ వాక్ అని నేను చెప్తాను. సో కమింగ్ టు ద కాంటెక్స్ట్, ఒకసారి కాంటెక్స్ట్లోకి వెళ్తే ఓకే, సో బ్రిక్స్ సమిట్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ ఫ్రమ్ 23 to 25 ఇన్ జోహానస్బర్గ్ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఓకే, సో 2023 ఒక బ్రిక్స్ సమిట్ అనేది ఎక్కడ జరుగుతుంది? సో సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి జోహానస్బర్గ్ అనేటువంటి యొక్క సిటీలో మనకి ఈ యొక్క బ్రిక్స్ సమిట్ అనేది జరుగుతుంది. సో ఇట్ వాజ్ ద 15th సమ్మిట్. ఓకే, సో ఈ యొక్క సమ్మిట్ యొక్క నంబర్ ఎంతమ్మా? సో ఇట్ వాజ్ ద 15th సమ్మిట్ ఆఫ్ ద ఎకానమీస్ ఆఫ్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ South Africa. Okay, so all these countries were taking part of this summit. Okay, so this was the 15th summit of the BRICS that is going to be held in the South Africa. So South Africa lo present ga jarugutundama. Okay, so at present the meeting is happening. Okay, and South Africa is the host of this BRICS summit and the venue of this place is the Johannesburg. Okay, so Johannesburg అనేటువంటి ప్లేస్లో మనకి ఒక బ్రిక్స్ సమిట్ అయితే జరుగుతుంది. సో దిస్ సమిట్ ఈస్ గోయింగ్ టు బి షెడ్యూల్డ్ ఓకే టేకింగ్ ప్లేస్ ఫ్రమ్ ద 22nd to 24th. ఓకే, సో 22 నుంచి 24 వరకు మనకు ఈ సమిట్ అనేది హ్యాపెన్ అవుతుందమ్మా. ఓకే, సో ఇండియా నుంచి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈవెంట్. ఓకే, సో మనకి పిక్చర్లో కనిపిస్తున్నారు కదమ్మా. సో నరేంద్ర మోడీ ఫ్రమ్ ఇండియా. సో బ్రెజిలియన్ ప్రెసిడెంట్ లూలా డి సిల్వా. ఓకే, whereas South African president who is the host, okay, his name is Ramaphosa. Okay, and the Russian president that is called Vladimir Putin and Chinese president okay Xi Jinping. Okay, so in parenti Xi Jinping. Okay, so Narendra Modi. Okay, so Vladimir Putin, Lula da Silva and Ramaphosa, who is the South African president. Okay, so these are the 5 countries that was participate in the BRICS summit. Okay, so actually there was a small change. Instead of Vladimir Putin, okay, so Vladimir Putin is not directly came to the BRICS summit. Okay, so rather than he is attending virtually. Okay, so direct ga bairanga ayana Johannesburg ki rakapayina, so he is attending the meeting virtually. Okay, so virtual ga ayana ka Putin ఏం చేస్తున్నారు, ఈ మీటింగ్ వర్చువల్గా అటెండ్ అవుతున్నారు. ఓకే, వెరాజ్ రష్యన్ ఫారెన్ మినిస్టర్ హిజ్ నేమ్ ఇస్ సెర్గై లావ్రోవ్. ఓకే, సో సెర్గై లావ్రోవ్ అనేటువంటి ఒక ఫారెన్ మినిస్టర్. ఓకే, సో హీ వాజ్ అటెండెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ వ్లాదిమిర్ పుతిన్. ఓకే, సో 15th సమ్మిట్లో ఎవరు రాలేదంటే వ్లాదిమిర్ పుతిన్ అటెండ్ అవ్వలేదమ్మా. సో ఆయన ప్లేస్లో సెర్గై లావ్రోవ్ ఫారెన్ మినిస్టర్ ఆఫ్ రష్యా అటెండెడ్ ద మీటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ రష్యా. ఓకే, సో వ్లాదిమిర్ పుతిన్ ప్లేస్లో మనకి ఈయన అటెండ్ అవ్వడం అయితే జరిగింది. సో కమింగ్ టు ద ప్రజెంట్ కాంటెక్స్ట్. ఓకే, సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద బ్రిక్స్? ఓకే, సో యాక్చువల్లీ దిస్ ఈస్ ద 15th సమిట్ ఆఫ్ ద బ్రిక్స్. ఓకే, సో థీమ్ ఈస్, ప్లీజ్ రైట్, పార్ట్నర్షిప్ ఫర్ మ్యూచువల్లీ యాక్సలరేటెడ్ గ్రోత్. ఓకే, సో పార్ట్నర్షిప్ ఫర్ మ్యూచువల్లీ యాక్సలరేట్ గ్రోత్ అండ్ sustainable development and inclusive materialism. Okay, so this is the theme of 15th BRICS summit that was held in the Johannesburg. Okay, so what is the major theme of this BRICS summit? Means partnership for mutually accelerated growth and sustainable development and inclusive multilateralism. Okay, so coming to the India's perspective, so Narendra Modi visited the South Africa
this is the third time. Okay, so actually, so we have 30 years of diplomatic relationship between the India as well as South Africa. Okay, to commemorate this, the Narendra Modi attended the 15th BRICS summit, and this was the third time Narendra Modi visited the South Africa in his regime. ఓకే, సో ఇది మూడోసారి అనమాట. మూడోసారి ఆయన ప్రత్యేకంగా సౌత్ ఆఫ్రికాని విజిట్ చేశారు. ఓకే, సో ఎన్ని ఏళ్ళు అయింది? దాదాపుగా 30 ఏళ్ళు మనకి యొక్క సౌత్ ఆఫ్రికాకి ఉన్నటువంటి బైలాటరల్ ట్రైస్ అనేవి. ఓకే, సో డిప్లొమాటిక్ రిలేషన్షిప్ అనేది సో దాదాపుగా 30 ఏళ్ళ నుంచి మనకి ఉంది. ఓకేనా? సో ఫర్ దట్ ద నరేంద్ర మోడీ ఈస్ కమామరేటింగ్ దట్. సో వీఆర్ సెలబ్రేటింగ్ ద 30th anniversary that is between the India and South Africa diplomatic relationship. Clear? Coming to the key important features of the summit. Okay, so key important features of the 15th summit is, okay, so this summit is actually the ongoing right now. Okay, so there will be so many updates by the end of 23rd. Okay, so 23rd 24th వరకు summit ఉంది కదమ్మా. So tomorrow it will be completed. Okay, then we will make other video regarding the highlights of it. But right now, let us stick to the basics. Okay, so China's President Xi Jinping called for the acceleration for the expansion of the BRICS. Okay, so BRICS ni expand చేయడానికి ఎవరు ఉత్సుకత చూపిస్తున్నారమ్మా? So China President Xi Jinping is calling for the rapid acceleration of the BRICS group on Wednesday. Okay, and at present China is the second largest economy. Okay, so China is the second largest economy after the USA. So it is calling for the rapid expansion of the BRICS. And he is also saying that, so he is addressing the summit regarding the bloc leaders in South Africa. Okay, so where he said, I want to see all the countries, okay, all the developing nations should show enthusiasm in participating in the BRICS. Okay, so they can be applied the మెంబర్షిప్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, సో ఏ పాయింట్ ఆఫ్ టైంలోనన్నా సరే మెంబర్షిప్ని అప్లై చేయొచ్చు అనేటువంటి యొక్క ఇంపార్టెంట్ మెసేజ్ని ఎవరిచ్చారు? సో చైనీస్ ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ అయిన ఈ యొక్క ఇంపార్టెంట్ మెసేజ్ని అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఫర్ దట్ లెట్ us సీ అబౌట్ ద బేసిక్స్ ఆఫ్ ద బ్రిక్స్ ఎక్స్పాన్షన్. సో లెట్ us డిస్క్రైబ్ ద బ్రిక్స్. ఓకే, సో బ్రిక్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఓకే, సో ఎట్లా ఏవే మెంబర్స్ ఇనిషియల్గా జాయిన్ అయ్యి తర్వాత ఏ కంట్రీస్ జాయిన్ అయ్యి ఇవన్నీ కూడా మనం చూద్దాం. సో కమింగ్ టు ద కరెంట్ మెంబర్స్. ఓకే, ప్రస్తుతం ఉన్నటువంటి మెంబర్స్ ఏంటమ్మా? సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. ఆల్ దీస్ కంట్రీస్ ఆర్ ఎస్పెషల్లీ ద కరెంట్ మెంబర్స్ ఆఫ్ ద బ్రిక్స్. ఓకే, సో న్యూ పొటెన్షియల్ మెంబర్స్ ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతాం అనుకుంటున్నారో, ఎవరైతే కొత్తగా మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటున్నారో అట్లాంటి పొటెన్షియల్ మెంబర్స్ని ఒకసారి చూద్దాం. సో వన్ ఈజ్ అర్జెంటీనా, నికార్గువా, మెక్సికో, యురగ్వే, నైజీరియా, అల్జీరియా, ఈజిప్ట్, సెనిగల్, మొరాకో, సౌదీ అరేబియా, యూఏఈ, టర్కీ, సిరియా, ఇట్లాంటి అన్ని దేశాలు. ఓకే, ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా, ఆల్ దీస్ కంట్రీస్ ఆర్ యాంగ్షియస్లీ వెయిటింగ్ ఓకే టు గెట్ ద మెంబర్షిప్ ఇన్ ద బ్రిక్స్. ఓకే, సో ఎందుకని ఈ దేశాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయంటే బికాస్ బ్రిక్స్ ఈజ్ గోయింగ్ టు బి ద లార్జెస్ట్ ఎకానమీ గ్రూప్ బై ద ఇయర్ ఆఫ్ 2050. ఓకే, సో 50% ఆఫ్ వరల్డ్ జీడిపి విల్ బి అండర్ ద బ్రిక్స్ బై ద ఇయర్ ఆఫ్ 2050. ఓకే, సో ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఎస్టిమేషన్ ఏంటమ్మా? సో 2050 కల్లా బ్రిక్స్ యొక్క ఎకానమీ దాదాపుగా 50% ఉండబోతుంది. ఓకే, సో దట్ ఈస్ ఎ హ్యూజ్ కాంప్లిమెంట్ గివెన్ బై ద ఇంటర్నేషనల్ ఫోరం రిగార్డింగ్ ద బ్రిక్స్. అండ్ అకార్డింగ్ టు దిస్ దేర్ వాజ్ అ గ్రోయింగ్ ఇంట్రెస్ట్ ఆన్ సెవరల్ కంట్రీస్. దే వర్ వెరీ మచ్ కీన్ ఆన్ జాయినింగ్. ఓకే, సో చాలా కంట్రీస్ కూడా సో ఈ యొక్క సమ్మిట్లో ఈ యొక్క బ్రిక్స్ కూటంలో జాయిన్ అవుదాం అనేటువంటి ఒక ఉత్సాహంతో అయితే ఉండడం జరిగింది. ఓకే, అండ్ what is the variety, what is the major diversity? Because so these countries have a wide range of potential members. Okay, so all these countries will have a very much diversity regarding the entire geographical area. Okay, so they will be a potential new members for the BRICS expansion. Argentina తీసుకోండి, మెక్సికో తీసుకోండి, సౌదీ అరేబియా తీసుకోండి, సిరియా తీసుకోండి, all these are very very potential members. Okay, so they have so much of geographical diversity, understand? సో మనకి సౌత్ అమెరికా నుంచి ఇప్పుడు దాకా బ్రెజిల్ మాత్రం ఉంది. ఓకే, సో ఆఫ్రికా నుంచి మనకి సౌత్ ఆఫ్రికా ఉంది, ఏషియా నుంచి చైనా ఉంది. ఓకే, అట్లాగే ఇండియా ఉంది, అర్థమైందా? సో యూరోప్ నుంచి మనకి రష్యా అయితే ఉంది. సో మిగిలిన ఆస్ట్రేలియాని మనం తీసుకోవచ్చు. ఓకే,
నార్త్ అమెరికన్ కంట్రీస్ మనం తీసుకోవచ్చు. ఓకే, ఇట్లా దానివల్ల ఏమవుతుందమ్మా, సో ఒక డైవర్సిటీ అనేది ఏర్పడుతుంది బ్రిక్స్లో కూడా. సో వాట్ ఈస్ ద రేషనల్ బిహైండ్ ద ఎక్స్పాన్షన్? ఓకే, సో ఎక్స్పాన్షన్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు? బికాస్ దిస్ ఈజ్ ఏ హ్యూజ్ ఎకనామిక్ గ్రూప్ ఆఫ్టర్ ద G20. ఓకే, సో G20 తర్వాత ఓకే G7 G20 సమిట్స్ తర్వాత ఓకే, సో ఇది ఒక మేజర్ ఎకనామిక్ గ్రూప్గా మనం చెప్పచ్చు. ఓకేనా, సో ఆఫ్టర్ ఏషియన్ దిస్ బ్రిక్స్ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ గ్రూప్. ఓకే, సో ఏషియన్ అనేటువంటి రీజనల్ ఆర్గనైజేషన్ లాగా ఈ బ్రిక్స్ అనేది కూడా ఒక సక్సెస్ఫుల్ గ్రూప్గా నడుస్తుంది. ఓకే, సో అట్ ప్రజెంట్ మనకి చైనా, ఇండియా తప్ప మిగిలిన దేశాలన్నీ కూడా నెగిటివ్ గ్రోత్ రేట్ని తీసుకుంటున్నాయి. ఓకే, సో మోస్ట్లీ దే వర్ నాట్ ఆన్ ద బెటర్ సైడ్ ఆఫ్ ద గ్రోత్ రేట్. ఓకే, సో చైనా, ఇండియా తప్ప మిగిలిన దేశాలు అనేటువంటి సౌత్ ఆఫ్రికా కానీ, లేదా రష్యా కానీ, లేదా బ్రెజిల్ కానీ ఇవి కొంచెం వెనకబడి ఉన్నాయి. ఓకే, సో దే వాంటెడ్ టు ఇంక్రీజ్ ద ఎకనామిక్ స్ట్రెంగ్త్. ఓకే, సో 2009 నుంచి ఏమైందమ్మా, సో బ్రిక్స్ యొక్క ఎకనామిక్ స్ట్రెంగ్త్ అనేది కొంతవరకు తగ్గడం అయితే వాస్తవం. ఓకే, సో దాన్ని మెరుగుపరచుకోవాలనేటువంటి ఒక ఇంపార్టెంట్ ఉద్దేశంతోనే మనకి ఎక్స్పాన్షన్ అనేది చేస్తున్నాము. ఓకే, అట్లాగే వెన్ యూ టేక్ ద పాపులేషన్ అండ్ ఎకానమీ, సో దిస్ బ్రిక్స్ కంట్రీస్ ఈజ్ హ్యావింగ్ 43% ఆఫ్ వరల్డ్ పాపులేషన్. ఓకే, సో దాదాపుగా 43% మనకి ప్రపంచ జనాభా మనకి ఈ యొక్క బ్రిక్స్ కంట్రీస్లో ఉన్నారు. అట్లాగే ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ 30% ఆఫ్ ద గ్లోబల్ ఎకానమీ. దాదాపుగా 30% ఈ యొక్క గ్లోబల్ ఎకానమీని ఈ యొక్క సమిట్లో ఓకే, సో ఈ యొక్క 5 కంట్రీస్ అనేవి షేర్ చేసుకుంటున్నాయి. ఓకేనా, అట్లాగే సో వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎకనామిక్ వీక్నెస్. ఈ 30% ఎకానమీ కాస్త 50% అవ్వాలని మనం కోరుకుందాము. ఓకే, సో ఈవెన్ రిపోర్ట్స్ సెట్ దట్ ఇన్ బై ద ఇయర్ ఆఫ్ 2050 దాదాపుగా మనకు ఇప్పటికి వీఆర్ ఇన్ ద 2023, సో 2050 కల్లా దీని యొక్క జీడిపి 50% పెరుగుతుంది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. బట్ దట్ ఈస్ వెరీ వెరీ లేట్ యాక్చువల్లీ. ఓకే, సో ఎకనామిక్ వీక్నెసెస్ అనేవి ఉన్నాయి. ఈచ్ అండ్ ఇండివిజువల్ మెంబర్స్ ఆర్ ఫేసింగ్ ఎకనామిక్ ఛాలెంజెస్. ఓకే, ఇండియా, చైనా కాకుండా సౌత్ ఆఫ్రికా ఎకనామిక్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది, బ్రెజిల్ ఎకనామిక్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది, రష్యా ఎకనామిక్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది. ఓకే, ఆల్ దీస్ ఆర్ ద మేజర్ ఎకనామిక్ ఇష్యూస్ ఇన్ ద బ్రిక్స్. అట్లాగే రష్యా మార్జినలైజేషన్. ఓకే, సో రష్యా పొజిషన్ అనేది ఏమవుతుందో గ్లోబల్ ఎకానమీలో చాలా వరకు డిక్లైన్ అవుతుంది. ఓకే, సో రష్యాస్ ఎకనామిక్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ క్వైట్ గుడ్. సో ప్రస్తుతానికి ఎలా ఉంది, వాళ్ళ ఎకనామిక్ సిచ్యువేషన్ అనేది అంత గొప్పగా అయితే లేదు. ఈవెన్ చైనా ఈజ్ ఆల్సో ఫేసింగ్ సో మచ్ ఆఫ్ ఛాలెంజెస్ డీలింగ్ విత్ ఎకనామిక్ డిఫికల్టీస్ అండ్ వెస్టర్న్ టెన్షన్స్. ఓకే, సో వెస్టర్న్ శాంక్షన్స్ అనేవి ఏర్పడుతున్నాయి, ఎకనామిక్ డిఫికల్టీస్ అనేది ఫేస్ చేస్తుంది. ఓకే, సో చైనా అనేది ఏంటమ్మా ఒక బబుల్ లాంటిది. ఓకే, సో చైనీస్ బబుల్ గ్రోత్ అంటాం. ఓకే, సో ఇట్ కెన్ ఎనీ టైమ్ ఇట్ కెన్ బి పాప్డ్ అప్, ఏదో టైం అన్న అది బ్లాస్ట్ అవ్వ తప్పదు. ఓకే, సో చైనా హ్యాస్ ఇట్స్ ఓన్ కాన్స్ రిగార్డింగ్ ద గ్రోత్. ఓకే, సో ప్రస్తుతానికి సెకండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీగా ఉన్నప్పటికీ చైనా హ్యాస్ సో మెనీ ఇష్యూస్ రిగార్డింగ్ ద దేర్ లోకల్ ఎకానమీ. ఓకే, అట్లాగే యాంటీ వెస్టర్న్ ఓరియంటేషన్. ఓకే, సో చైనా వాంట్స్ టు ఎక్స్పాండ్ బ్రిక్స్ యాజ్ ఎ యాంటీ వెస్టర్న్ స్టాండ్. వెస్టర్న్ కంట్రీస్కి అంటే యూరోపియన్ కంట్రీస్కి, అమెరికాకి వ్యతిరేకంగా ఈ యొక్క గ్రూప్ని లీడ్ చేద్దామని చైనా అనుకుంటుంది. సో దట్ ఈస్ ద రేషనల్ బిహైండ్ ద బ్రిక్స్ ఎక్స్పాన్షన్. ఓకే, సో అట్లా అవడం వల్ల ఏమవుతుందో దట్ ఈస్ గోయింగ్ అగైన్స్ ద ఇండియాస్ ఇంట్రెస్ట్. ఓకే, ఇండియా అనేది ఒక స్ట్రాటజిక్ బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. సో వెస్టర్న్ కంట్రీస్కి అట్లాగే చైనా, రష్యాకి మధ్య ఒక మంచి బ్యాలెన్స్, స్ట్రైకింగ్ బ్యాలెన్స్ అనేది ఇండియా చూసుకుంటుంది. అట్లాంటి ఒక బ్యాలెన్స్ లైన్ అనేది ఏమవుతుంది, దెబ్బతింటుంది. ఓకే, సో కమింగ్ టు ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ బ్రిక్స్. ఓకే, సో మనం కరెంట్ కాంటెక్స్ట్ అయితే చూసాము. ఓకే, సో అట్లాగే బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి చూద్దామమ్మా. సో బ్రిక్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ 5 ఇంపార్టెంట్ ఎమర్జింగ్ ఎకానమీస్ కాల్డ్ రష్యా, బ్రెజిల్, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. ఓకే, సో ఇనీషియలీ ద బ్రిక్స్ వాజ్ కాయిన్డ్ బై ద పర్సన్. ఓకే, సో 2001లో ఈ యొక్క బ్రిక్స్ అనేటువంటి వర్డ్ని ఎవరు కాయిన్ చేశారమ్మా? సో జిమ్ ఓనీల్ అనేటువంటి వ్యక్తి. ఎవరు? జిమ్ ఓనీల్ ఇన్ 2001. సో హీ కాయిన్ ద టర్మ్ బ్రిక్. ఓకే, సో BRIC అనేటువంటి టర్మ్ని కాయిన్ చేశారు. ఓకే, అండ్ దిస్ బ్రిక్ ఈస్ డినోటింగ్ 4 ఎమర్జింగ్ ఎకానమీస్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, సో ఆ తర్వాత ఏమైంది, సో దిస్ బ్రిక్స్ గాట్ ఎవల్యూటెడ్. దెర్ వాజ్ యాన్యువల్ మీటింగ్ సిన్స్ 2006. 2006లో ఇక బ్రిక్స్ ఆవిర్భావం అయితే జరిగిందమ్మా. ఓకే, అండ్ ఫైనల్లీ ఇట్ వాజ్ క్రిస్టలైజ్డ్ ఇంటూ ఏ గ్రూప్ కాల్డ్ బ్రిక్ అనేటువంటి గ్రూప్ కింద అది రూపుదిద్దుకుంది. సో దీని తర్వాత ఏమైంది, 2010లో మనకి సౌత్ ఆఫ్రికా జాయిన్ అవ్వడంతో సో బ్రిక్స్ అనే కూటమి. ఓకే, సో BRIC కాస్త ఏమైంది, సో బ్రిక్స్ అనేటువంటి ఒక యాక్రోనిమ్గా మనకి రూపుదిద్దుకుంది. అండ్ దట్ టైమ్ ఇట్ బికేమ్ ఏ వెరీ వెరీ పవర్ఫుల్ ఎమర్జింగ్ ఎకనామిక్ గ్రూప్ ఇన్ ద వరల్డ్.
And this Jim O'Neill said that, so this is the fastest growing economies. This BRICS group is the one of the fastest growing economies, and it will collectively dominate the global economy by the 2050. 2050 కల్లా ప్రపంచ ఆర్థిక వ్యవస్థని ఈ యొక్క బ్రిక్స్ దేశాలు శాసిస్తాయి అని చెప్పి ఈయన ఎవరమ్మా? సో గోల్డ్ మ్యాన్ సాక్స్లో పనిచేసేటువంటి ఒక ఎకనామిస్ట్ అనమాట. సో ఈయన ప్రస్ఫుటంగా క్లియర్ కట్గా చెప్పారు. ఓకే, సో బ్రిక్స్ కంట్రీస్ విల్ లీడ్ ద వరల్డ్ బై ద ఇయర్ ఆఫ్ 2050. సో ఆఫ్టర్ ద ఇయర్ ఆఫ్ 2009, ఓకే, సో 2009 నుంచి మనకి యాన్యువల్ సమ్మిట్స్ అనేది స్టార్ట్ అయ్యామా. ఓకే, సో ఇట్ వాస్ హోస్టెడ్ బై ద మెంబర్ కంట్రీస్. ఓకే, సో మనకి ఎట్లా ఈ యొక్క హోస్టింగ్ అనేది ఉంటుందంటే ఇట్ విల్ బి అండర్ ద సైక్లిక్ వే. ఓకే, సో సపోజ్ ఇట్ స్టార్ట్స్ విత్ బ్రెజిల్, సో నెక్స్ట్ కంట్రీ విత్ రష్యా, సో రష్యా నుంచి ఇండియాకి, ఇండియా నుంచి చైనాకి, చైనా నుంచి సౌత్ ఆఫ్రికాకి, మళ్ళీ బ్రెజిల్కి, ఇట్లా ఏమవుతుంది. సో సమ్మిట్స్ అనేవి రొటేషన్ బేసిస్ మీద మనకి జరుగుతాయి. ఓకే, సో ఇన్ ద 13th సమ్మిట్ ఇండియా హోస్టెడ్ ద బ్రిక్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2021. ఓకే, సో 13th బ్రిక్స్ సమ్మిట్ని ఎవరు హోస్ట్ చేశారమ్మా? ఇండియా హోస్ట్ చేసింది. అక్కడ న్యూఢిల్లీలో మనకి యొక్క బ్రిక్స్ సమ్మిట్ అనేది జరిగింది. అండ్ అట్ ప్రజెంట్ వీఆర్ ఇన్ ద 15th సమ్మిట్. ఓకే, సో ప్రస్తుతం 15th సమ్మిట్ అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే సో జోహన్నస్బర్గ్ అనేటువంటి కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. ఓకే, సో సౌత్ ఆఫ్రికాకి 3 రాజధానులు ఉంటాయమ్మా. సో వన్ ఈజ్ జోహన్నస్బర్గ్, సెకండ్ వన్ ఈజ్ కేప్ టౌన్, థర్డ్ వన్ ఈజ్ ప్రిటోరియా. ఓకే, సో జోహన్నస్బర్గ్ ఈజ్ టు బి కాల్డ్ as ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. క్లియర్? సో ఆ ప్రాంతంలో మనకేమవుతుంది, ఈ యొక్క సమ్మిట్ అనేది జరుగుతుంది. సో యాజ్ వీ ఆల్రెడీ డిస్కస్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ బ్రిక్స్ సమ్మిట్. ఓకే, సో ఎస్పెషల్లీ దే ఆర్ గోయింగ్ టు ద మేజర్ ఎమర్జింగ్ ఎకనామిక్స్. ఓకే, సో బ్రిక్స్ అనే కంట్రీస్ ఏమవుతాయమ్మా, సో దే విల్ బీ ద లీడింగ్ ద వరల్డ్ ఇన్ ద కమింగ్ డేస్. ఓకే, అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద 41% ఆఫ్ వరల్డ్ పాపులేషన్. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ 30% ఆఫ్ ద వరల్డ్స్ జీడిపి. So they are contributing, and 16% of the trade share is coming from the BRICS nations. And one more important point, this BRICS is a intergovernmental organization. It is a intergovernmental organization. So coming to the pillars of the BRICS, okay, there are 3 pillars. So one is providing the political security. Okay, so second one is talking about the economic and financial security. అండ్ థర్డ్ వన్ ఈజ్ కల్చరల్ అండ్ పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజెస్. ఓకే, ఈ 3 కూడా సో బ్రిక్స్ గ్రూప్ యొక్క ఇంపార్టెంట్ పిల్లర్స్ కింద మనం చెప్తామమ్మా. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ పొలిటికల్ అండ్ సెక్యూరిటీ, సెకండ్ వన్ ఈజ్ ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ థింగ్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ కల్చరల్ ఎక్స్చేంజెస్ బిట్వీన్ ద పీపుల్ టు పీపుల్ ఇన్ ద కంట్రీస్. అదేవిధంగా ఈ యొక్క గ్రూపింగ్ కాస్త, ఎకనామిక్ గ్రూపింగ్ కాస్త, సో దే వాంటెడ్ టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ పొటెన్షియల్ బ్యాంకర్, ఒక బ్యాంక్ కింద కూడా వాళ్ళు మారాలి అని చెప్పి. So this new development bank was established by the BRICS in the year of 2014. సో 2014లో, ఓకే, సో 2014లో మనకి బ్రిక్స్ సమిట్ అనేది ఎక్కడ జరిగిందమ్మా? సో 2014లో బ్రిక్స్ సమిట్ అనేది మనకి బ్రెజిల్లో జరిగింది. ఓకే, సో ఇట్ వాజ్ ఇన్ ప్లేస్ కాల్డ్ ఫోర్టలెజా. సో ఫోర్టలెజా అనేటువంటి ప్లేస్లో మనకి బ్రిక్స్ సమిట్ అనేది జరిగింది. సో ఇన్ దిస్ సమిట్, ఓకే, సో దే క్రియేటెడ్ ద, ఓకే, ఇట్ వాజ్ ద 6th సమిట్. సో ఇన్ దిస్ 6th BRICS summit of that was held in the Fortaleza of Brazil, so they created a bank that is called the New Development Bank. Okay, very very important. Okay, so with the fund of $100 billion అనేటువంటి క్యాపిటల్తో వాళ్ళు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, దిస్ బ్యాంక్ ఈజ్ ఎస్పెషల్లీ క్రియేటింగ్, ఓకే, గివింగ్ ద క్రెడిట్ బిట్వీన్ ద మెంబర్ కంట్రీస్. సో ఎవరైతే మెంబర్ కంట్రీస్ ఉంటాయో సో వాళ్ళకి లోన్స్ అనేది ప్రొవైడ్ చేయడం, లోన్స్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దాదాపుగా ఎంత ఫండ్ ఉందాం మనకి? సో $100 billion ఫండ్ అయితే మనకి, సో దాంట్లో కార్పస్గా మనం పెట్టడం అయితే జరిగింది. ఓకే, సో దీస్ బ్యాంక్స్ విల్ సపోర్ట్ ద ప్రాజెక్ట్స్ విత్ లోన్స్, గ్యారంటీస్, ఈక్విటీ పార్టిసిపేషన్, ఇట్లాంటి ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అనేవి యొక్క న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అయితే చేస్తుంది. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు ద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకే, సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ దేనికి సంబంధించిందంటే, సో ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయాల్సినటువంటి మాట ఏంటమ్మా? ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద బ్రిక్స్ ఫోరం. ఓకే, సో బ్రిక్స్ ఫోరం సంబంధించినటువంటి బ్యాంక్ ఏంటి? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకే, సో కమింగ్ టు ద ఛాలెంజెస్ టు ద ఎక్స్పాన్షన్. ఓకే, సో ఈ యొక్క ఎక్స్పాన్షన్కి వచ్చేటువంటి అవరోధాలు ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ కన్సెన్సస్. ఓకే, సో చైనా ఫేసెస్ అపోజిషన్ ఫ్రమ్ ఇండియా అండ్ బ్రెజిల్ రిగార్డింగ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రిక్స్. ఓకే, సో బ్రిక్స్ని ఎక్స్పాండ్ చేయడానికి ఇండియా అట్లాగే బ్రెజిల్ అనేది ఒప్పుకోవడం లేదు. ఓకే, సో దే ఆర్ వెరీ మచ్ హ్యావింగ్ ఎవర్షన్ రిగార్డింగ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రిక్స్. ఓకే, సో ఇండియాకి బ్రెజిల్కి బ్రిక్స్ని ఎక్స్పాండ్ చేయడం అనేటువంటిది ఇష్టం లేదు. ఓకే, దెర్ ఇస్ నో కన్సర్న్స్ బిట్వీన్ ఇండియా, బ్రెజిల్ అండ్ చైనా. ఓకే, సో కమింగ్ టు ద ఇండియాస్ పర్స్పెక్టివ్,
ఇండియా సీక్స్ క్లియర్ ప్రిన్సిపల్స్ అవుట్లైనింగ్ ద ఎక్స్పాన్షన్ ప్రాసెస్. ఓకే, సో ఎట్లా ఎక్స్పాండ్ చేద్దాం, ఏ ఫార్ములా మీద మనం ఎక్స్పాండ్ చేయాలి, ఏ ప్రొవిజన్ మీద మనం ఎక్స్పాండ్ చేయాలి అనే క్లియర్ కట్ ఐడియా అనేది చైనా చెప్పట్లేదు. ఓకే, సో దట్ ఈస్ ద ఇండియాస్ పర్స్పెక్టివ్ అండ్ క్రైటీరియా ఫర్ అంబిగ్విటీ. ఓకే, సో ఆబ్వియస్లీ డిసగ్రిమెంట్ ఆన్ ద స్టాండర్డ్స్, క్రైటీరియా, ప్రొసీజర్స్ ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రిక్స్. సో ఈ యొక్క ప్రపోజల్స్ ఏం చేస్తున్నారు, మిగతా మెంబర్ కంట్రీస్ ఏం చేస్తున్నాయి, సో స్టాండర్డ్స్ అనేది మీరు పాటించట్లేదు. ఓకే, సో దేర్ వాజ్ అ క్లియర్ అంబిగ్విటీ అనేది మనకు కనిపిస్తుంది. ఒక నిర్దిష్టమైనటువంటి క్రైటీరియా లేదు, నిర్దిష్టమైనటువంటి ప్రొసీజర్ లేదు. ఇట్లాంటి ప్రొసీజర్స్ లేకుండా, క్రైటీరియాస్ లేకుండా మీరు ఎట్లా ఎక్స్పాండ్ చేస్తారనేది అనదర్ పాయింట్ అనమాట. అట్లాగే థర్డ్లీ, స్లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ స్పేస్. ఓకే, సో శాంక్షన్స్ ఆన్ రష్యా వర్సన్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఈజ్ ఆల్రెడీ స్లో ఆన్ లెండింగ్. ఓకే, సో ఈ యొక్క న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని ఎందుకు పెట్టారమ్మా, సో ఇట్ వాంట్స్ టు హెల్ప్ ద ఎమర్జింగ్ ఎకానమీస్. ఓకే, సో ఎమర్జింగ్ ఎకానమీస్ని హెల్ప్ చేయాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని పెట్టడం జరిగింది. ఓకే, టు క్రియేట్ ద ప్రాజెక్ట్, టు శాంక్షన్ ద ప్రాజెక్ట్స్, టు హెల్ప్ ద ప్రాజెక్ట్స్ ఇన్ ద పర్టికులర్ ఎమర్జింగ్ ఎకానమీస్. బట్ దిస్ వాజ్ కంప్లీట్లీ ఏ మూవింగ్ ఇన్ ఏ స్లో పేస్, చాలా స్లోగా లెండింగ్స్ అనేది ఇస్తుంది. ఓకే, దట్ ఈస్ అనదర్ ఛాలెంజ్. అట్లాగే పర్పస్ అండ్ యూనిటీ. ఓకే, సో ఎ లార్జర్ బ్రిక్స్ నీడ్స్ ఏ న్యూ గ్లోబల్ పర్పస్ అండ్ గ్రాపల్స్ విత్ కొహరెన్స్. ఓకే, సో కలిసికట్టుగా మనం ఎప్పుడైతే సమిట్ ఉంటుందో, ఎప్పుడైతే ఈ యొక్క బ్రిక్స్ గ్రూప్ అనేది కలిసికట్టుగా నడుస్తుందో, సో దెన్ ఓన్లీ దే కెన్ అచీవ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద నియర్ ఫ్యూచర్. ఓకే, సో ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా మనకి బ్రిక్స్ అనేది ఏర్పడుతుంది. అట్లా కాకుండా సో యూనిటీగా లేకుండా ఎవరికి వచ్చినట్టు వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటే ఏమవుతుంది, సో దిస్ విల్ బి ఏ టోటల్ కొలాప్స్ ఆల్. ఓకే, సో మొత్తంగా కొలాప్స్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది. సో కమింగ్ టు ద మూవింగ్ ఫార్వర్డ్, సో అచీవింగ్ కన్సెన్స్ క్రూషియల్లీ, ఫోకసింగ్ ఆన్ క్లారిఫైయింగ్ ప్రిన్సిపల్స్, అడ్రస్సింగ్ ద ఎన్డీబీ ఇష్యూస్. ఓకే, సో ఎన్డీబీ ఇష్యూస్ని అడ్రస్ చేసుకోవాలి. ఓకే, సో ఒక మ్యూచువల్గా మనకి కన్సెన్సస్ అనేది ఏదైనా డెసిషన్ మీద, సో మ్యూచువల్ కన్సెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మ్యూచువల్ కన్సెన్స్ మీద 5:0 ఓటింగ్ మీద మాత్రమే. ఓకే, ఎట్లాగైతే ఐక్యరాజ్య సమితిలో 5:0 ఓటింగ్ ఉంటుందో, సో ఏ డెసిషన్ అయినా తీసుకోవాలంటే 5 దేశాలు ఓకే చేయాల్సి ఉంటుంది. ఓకే, అట్లాగే ఈ 5 దేశాలు కూడా ఓకే చేసుకున్నటువంటి ఒక వీటో అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఫోకసింగ్ ఆన్ క్లారిఫైయింగ్ ప్రిన్సిపల్స్ అనేది కూడా మనం తీసుకురావాలి. సో ఆల్ దీస్ ఆర్ ద మేజర్ ఛాలెంజెస్ ఫర్ ద బ్రిక్స్ ఎక్స్పాన్షన్. ఓకే, సో ఒకసారి తెలంగాణ పీపుల్కి చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్తాను. ఓకే, సో 13th సమిట్ ఎక్కడ జరిగిందమ్మా, సో 13th సమిట్ వాస్ హెల్డ్ ఇన్ ఇండియా. ఓకే, సో ఇండియాలో మనకి 13th సమిట్ అనేది జరిగింది. ఎప్పుడు జరిగింది, 2021లో జరిగింది. ఓకే, సో మనకి చెప్పాను కదా, BRICS అనేటువంటి ఒక ఆర్డర్లో, యాక్రోనిమ్ ఆర్డర్లో ఏమవుతుంది, మనకి సమిట్స్ అనేవి ఏర్పడతాయి. ఓకే, సో 2022లో మనకి ఈ యొక్క 14th సమిట్ అనేది చైనాలో జరిగింది, బీజింగ్లో. ఓకే, ఇట్ వాజ్ ఏ వర్చువల్ కాన్ఫరెన్స్. సో వర్చువల్గా ఈ యొక్క కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఇన్ 2023, ఓకే, దిస్ వాజ్ ద 15th summit. It is happening in the Johannesburg. Okay, so Johannesburg, commercial capital of South Africa లో మనకి యొక్క 15th మీటింగ్ అయితే సమిట్ అయితే జరగబోతుంది. సో 16th మీటింగ్ ఈజ్ గోయింగ్ టు బి హెల్డ్ అగైన్ ఇన్ ద బ్రెజిల్. సో నెక్స్ట్ 16th మీటింగ్ అనేది ఎక్కడ జరుగుతుందమ్మా, సో బ్రెజిల్లో మనకి 2024లో మళ్ళీ యొక్క బ్రిక్స్ సమిట్, ఓకే, 16th బ్రిక్స్ సమిట్ అనేది జరగబోతుంది. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకేనా, సో కమింగ్ టు ద వే అహెడ్. ఓకే, సో వాట్ ఈస్ గోయింగ్ టు బి అహెడ్ ఇన్ దిస్ పర్టికులర్ టాపిక్. ఓకే, సో ఆబ్వియస్లీ ద డెసిషన్స్ థింగ్స్. ఓకే, సో డెసిషన్స్ అనేవి ఏంటమ్మా, కన్సెన్సస్ బేస్ మీద తీసుకోవాలి. సో కన్సెన్సస్ అండ్ మ్యూచువల్ కోఆపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బ్రిక్స్, అదర్వైజ్ ఇట్ విల్ గో ఇన్ ఏ వెయిన్. ఓకే, ఏమవుతుంది, సో మొత్తం సమ్మిట్కే మనకి, సో మొత్తం ఒక ఫోరంకే ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. సో వీ హ్యావ్ టు టేక్ ద డెసిషన్స్ బేస్డ్ ఆన్ ద కన్సెన్సస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఏదైనా ఎజెండా ఉందనుకోండి, ఆ ఎజెండా మీద అందరికీ ఒక అవకాశం ఇవ్వాలి. సో కన్సెన్సస్ అనేది ఉండాలి, అప్పుడు మాత్రమే సో దానికి అప్రూవల్ అనేది తీసుకోవాలి. ఓకేనా, అట్లాగే సో డిస్పైట్ ద స్ట్రాటజిక్ డిఫరెన్సెస్ బ్రిక్స్ కెన్ కొలాబరేట్ ఎఫెక్టివ్లీ. ఓకే, సో ఈవెన్ దో చైనా పాలసీస్ వేరుండి, ఇండియా పాలసీస్ వేరేగా ఉండి, రష్యన్ పాలసీస్ వేరుగా ఉన్నప్పటికీ, సో ఆల్ దీస్ ఆర్ ద డెవలపింగ్ నేషన్స్, దీస్ ఆర్ ద ఎమర్జింగ్ ఎకానమీస్. Okay, so they have so much of mutual trade and they were the future global leaders also. Okay, so even though they have despite strategic differences, so they have to collaborate in a good way. Okay, atlage pre-expansion measures. Okay, so strengthening the new development bank
ఇన్వాల్వింగ్ మోర్ స్టేక్ హోల్డర్స్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని అయితే క్రియేట్ చేశారు కానీ ఓకే, బట్ దీని యొక్క ఎక్స్పాన్షన్ అనేది ఇప్పుడు వరకు చేయలేదు. ఓకే, సో వీ నీడ్ టు టేక్, సో ప్లీజ్ హ్యావ్ టు లుక్ అబౌట్ ద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకే, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్స్పాన్షన్ కోసం అడుగులు అయితే వేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇండియా, ఇండోనేషియా లాంటి కంట్రీస్ కానీ, అర్జెంటీనా లాంటి కంట్రీస్ కానీ ఓకే, అట్లాంటి కంట్రీస్ని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటే ఏమవుతుంది, సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క స్ట్రెంగ్త్ అయితే పెరుగుతుంది, కార్పస్ ఫండ్ పెరుగుతుంది. సో దెన్ దే కెన్ డిస్పర్స్ మోర్ లోన్స్ టు ద డెవలపింగ్ నేషన్స్. ఓకే, అట్లాంటి పనులు చేయాల్సి ఉంటుంది. సో కరెన్సీ కన్సిడరేషన్. ఓకే, సో ఈరోజు మనం నరేంద్ర మోడీ గారు ఏం చేశారు, యూపీఐ గురించి మాట్లాడారు. సో ఆల్ దీస్ 5 కంట్రీస్ వేర్ గివెన్ దే కెన్ ట్రాన్సాక్ట్ ఇన్ ద యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్స్ ఆఫ్ ఇండియా రూపంలో. సో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అనేవి 5 కంట్రీస్ ఓకే, సో బ్రిక్స్ 5 కంట్రీస్కి చేసుకోవచ్చు అనేటువంటి ఒక డిక్లరేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో హీ వాస్ గివెన్, సో డిక్లరేషన్ అనకూడదు, సో హీ సజెస్టెడ్ దట్ యూపీఐ విల్ బీ ఏ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇన్ ద 5 బ్రిక్ నేషన్స్. ఓకే, అట్లాగే ఫోకస్ ఏరియాస్, ఎక్కడైతే ప్రయారిటైజేషన్ ఉంటుందో అక్కడ కోఆపరేషన్ ఇచ్చుకోవాలి. ఓకే, సో ఎక్కడైతే నెక్సెస్ ఉంటుందో అక్కడ కొంచెం డిలే చేసుకున్నప్పటికీ కూడా సో ఆల్ ద మెంబర్ కంట్రీస్ షుడ్ ప్రయారిటైజ్ కోఆపరేషన్ అండ్ గ్రోత్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బిఫోర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద బ్రిక్స్. ఓకే, సో కోఆపరేషన్ అనేది, కన్సెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. గ్రోత్ అనేది జరగాలంటే ఎప్పుడు జరుగుతుందమ్మా, సో ప్రాపర్ కన్సెన్సస్, యూనిటీ అనేది ఉండాలి. ఓకేనా, అర్థమైందా? సో ఐకమత్యమే మహాబలం అంటారు కదా, సో ఐకమత్యంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, సో బిఫోర్ ద ఎక్స్పాన్షన్ వీ నీడ్ టు సెటిల్ ఆల్ దిస్ ఇష్యూస్, దెన్ వీ కెన్ గో ఫర్ ద ఎక్స్పాన్షన్. ఓకే, ఒక ప్రాపర్ లైన్స్ మీద ఎక్స్పాన్షన్ అనేది జరగాలి, ర్యాండమ్గా అంబిగ్యూటీగా మనకి ఈ యొక్క ఎక్స్పాన్షన్ అనేది జరగకూడదు. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ ద BRICS. Okay, so let us go a little in depth about the today's summit. Okay, so China President Xi Jinping calls for the BRICS expansion, accelerated BRICS expansion అనే దాన్ని చైనా ప్రెసిడెంట్ సో ముందుకు ప్రపోజల్ అయితే తీసుకురావడం జరిగింది. ఓకే, సో దాని తర్వాత ఏమైంది, సో సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ రమాఫోజా కంగ్రాచులేట్స్ ఇండియా ఆన్ ద చంద్రయాన్ 3. ఓకే, సో చంద్రయాన్ 3 ప్రయోగం అనేది ఇప్పుడు జరుగుతుంది కదమ్మా. సో ఆబ్వియస్లీ దిస్ టైం ఓకే, సో మనకి 6:30కి ల్యాండింగ్ టైం అని చెప్పారు. Okay, so this is a very very proud moment for India. So Ramaphosa congratulates India on Chandrayaan 3 and it is a momentous occasion for the BRICS summit. Okay, so BRICS summit ఒక తలమానికంగా ఇది ఒక మంచి రోజు అనేది ఆయన చెప్పడం అయితే జరిగింది. ఓకే, డెస్పైట్ డిఫరెన్సెస్ అని పక్కన పెడితే ఓకే, సో దే హ్యావ్ టు గో ఇన్ ఏ ప్రాపర్ మ్యూచువల్ కోఆపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ద కమింగ్ డేస్ ఫర్ బ్రిక్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓకే, సో ఇంకా ఈ యొక్క జోహన్నెస్బర్గ్ డిక్లరేషన్ అనేది రేపిస్తారు. ఓకేనా, సో జోహన్నెస్బర్గ్ డిక్లరేషన్ కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైతే ఇప్పుడు ఈ రోజు కాదు కదా, సో 24న మనకి ఈ యొక్క సమిట్ అనేది అవుతుంది కదా, సో 24న మళ్ళీ ఒక వీడియో అనేది నేను చేస్తాను. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, సీ యూ టుమారో. సో ఫర్ ఎనీ కైండ్స్ ఆఫ్ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ ఓకే, యూట్యూబ్లో మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి, ఓకే, సపోజ్ ఈ వీడియో వాచ్ చేస్తున్నటువంటి సబ్స్క్రైబర్కి ఏదైనా డౌట్ ఉందనుకోండి, సో ప్లీజ్ డిస్క్రైబ్ యువర్ డౌట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో కామెంట్ సెక్షన్లో మీ యొక్క డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేయండి. ఓకే, సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ఓకే, సో ఇంకా మీరు మోర్ అప్డేట్స్ కావాలి, రోజు మన క్లాసెస్ చూడాలనుకోండి, సో ప్లీజ్ గో ఫర్ ద సబ్స్క్రిప్షన్ బటన్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే, టేక్ కేర్, సీ యూ టుమారో.